వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఈరోజు మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ మరియు ఈ యొక్క అయ్యప్ప టెంపుల్ ఏరియాలో గల కాలనీ చాలా రోజులు ఇది వెనుకబడి ఉంది. ముఖ్యంగా కాలనీ అసలు ఉందా లేదా అనే విధంగా ఉండి ఇంతకుముందు విజిట్ చేసినాం. సో ముఖ్యంగా రోడ్స్ అన్నీ బుషెస్ మరియు చెట్లు, ఎటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేక రోడ్లన్నీ సీవేజ్ వాటర్ని రోడ్ల మీద పారడం జరిగేది. సో దీనిపై మనకు పలు ఫిర్యాదులు వచ్చినాయి. సో ముఖ్యంగా ఈ 100 రోజుల ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణంలోని ఏవైతే మర్జిడ్ ఏరియాస్ ఉన్నాయో, స్లమ్ ఏరియాస్ ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి అదేవిధంగా శానిటేషన్పై అంటే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ యొక్క గౌరవ సిడిఎంఏ గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మన జమ్మికుంట పట్టణంలో జూన్ 2వ తేదీ నుండి ఈ యొక్క ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, అదేవిధంగా ఎక్కడైతే మంచినీటి తాగడానికి కుళాయి మంచినీటి వ్యవస్థ లేదో అక్కడ కూడా ప్రత్యేకంగా నల్లా నీళ్లు ఇవ్వడానికి ట్యాప్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎక్కడైతే మురికి కాలువలు కానీ, రోడ్స్ కానీ మరియు కల్వర్ట్స్ కానీ అవసరం ఉన్నాయో వాటినన్నింటినీ మా యొక్క ఇద్దరు ఏజ్ ద్వారా ప్రత్యేకంగా అవసరమైన చోట సర్వే చేయించి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించి దానికి సంబంధించిన ఏదైతే డబ్బులు మరియు రిలీజ్ కావడానికి నిధులు సమకూర్చడానికి గౌరవ సిడిఎంఏ గారికి కోరడం జరుగుతుంది. ఆ నిధులు వచ్చిన వెంటనే తప్పకుండా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఏరియాస్ ఉన్నాయో, ముఖ్యంగా ఈ కాలనీ కానీ మరియు మర్జిడ్ విలేజ్ అయిన కొత్తపల్లి, ధర్మారం,